వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వెనక కొబ్బరి చెట్లు చూడలు ఎంత మంచిగా ఉన్నాయో. మేమైతే లింగంపల్లికి వచ్చినాము. ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నది వాతావరణం. వెహికల్స్ సప్పుడైతే అస్సలే లేదు. మస్తు ప్రశాంతంగా ఉన్నది. అసలు ఇక్కడ వస్తే మాత్రం పోబుద్దే కాదు, అట్లా ఉంటుంది వాతావరణం ఇక్కడ. చూడలు వెహికల్స్ ఏ సప్పులు లేదు. మంచిగా బాయిల దగ్గర పొలాల దగ్గర ఇల్లు మస్తు అనిపిస్తుంది. ఇక్కడనైతే పచ్చటి వాతావరణం. ఇక కొబ్బరి చెట్లు చూడలు ఎట్లున్నాయో. పెద్ద బాయి ఇది. పక్షుల చప్పుడు. ఇంత మంచిగా ఉండదు లొకేషన్ అయితే. ఇలాంటి వాతావరణానికి వస్తే మాత్రం అసలు పోబుద్దే కాదు. ఎటు చూసినా పచ్చగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఆడి చెట్టు కుండలు ఇంకో ఇది దాదిమ్మ చెట్టు చూడు, అలా కలిసిపోయింది. మంచిగా చల్లగా ఉన్నది. నీకు తెలియదా? ఓ అమ్మా తెలియదా నీకు? అయ్యో బియ్యం వేసాను కదా, బియ్యం మంచిగా అనిపిస్తుంది. ఇవే మంచిగా తింటాను. పెద్ద మొక్కలు దగ్గర మంట పెట్టిగా పొయ్యిలా పొయ్యి మంచిగా చిల్ల గుడిసె. బెల్లన్నం అయితే వేద్దామని అయితే బెల్లం అయితే దంచుతాను. మా వాళ్ళకి బెల్లన్నం తినబుద్ధి అవుతుందట. నువ్వు తినవా? ఎందుకు? నీకు ఇష్టం ఉండవా? మెత్తగా దంచితే అలా తొందర కరుగుతుంది అన్నమాట. కొందరు తింటారు, కొందరు తినరు అన్నట్టు. మా ఇంట్లో ఇద్దరు తింటారు, ఇద్దరు తినరు. బెల్లం అయితే నల్లగా ఉంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది. ఏది స్వీట్గా ఉంటుందో మాత్రం నాకైతే తెలియదు. ఏది స్వీట్గా ఉంటుంది? లేదు, నల్లదే స్వీట్గా ఉంటుంది అనుకుంటా నేను. ఎందుకంటే ఇది బాగా దీన్ని అది నల్లగా ఉండేదాన్ని బాగా పాలిష్ చేయరు, దీన్ని తెల్లగా ఉండేదాన్ని బాగా పాలిష్ చేస్తారు. చేస్తే తెల్లగా వస్తుంది అన్నట్టు. ఎక్కువ శాతం అయితే తెల్లదే కొంటారు, కానీ నల్ల దాంట్లోనే బాగుంటుంది. అది షుగర్ అనేది స్వీట్ బాగుంటుంది. ఒకసారి దినుసుడు తెల్లదును నల్లది దినుసుడు నీకు తెలుస్తుంది. ఈ సమ్మక్క జాతరలో వస్తేనే మనకు బెల్లన్నం ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బెల్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు బాగా ఎక్కువ వేసుకుంటాం జాతర అయిపోగానే. ఏం చెప్తాం, బెల్లాన్ని ఏం చేయలేము. ఇక స్వీట్ అన్నము, భక్షాలు ఇదే తప్ప వీటికి దేనికి వాడం కదా. ఇక బెల్లాన్ని వినబడుతుందా నేను అనేది? ఇది మళ్ళా పలుగు కూడా గట్టిగా, అసలు తొందర వలగనే వలుగుతుంది. ముచ్చన పడుతుంది అంటే పాలేసి దీనికి గట్టిగా వేస్తారు. గట్టిగా అట్లా ఉండదురా. ఎట్లున్నది? బెల్లం నోట్ వేసుకుంటే ఎట్టుంటుంది? తీయగా ఉంటుంది.
ఎత్తున్నది బెల్లం నోట్లు వేసుకుంటే ఎట్లుంటది రా తీయం. నేను కొంచెం బెల్లం తింటాను. బెల్లాన్ని ఎవరు తినలేరు అసలు. ఇట్లా మనం కొడతా అంటే వాళ్ళు బెల్లాన్ని చూస్తే కష్టంగా తింటారు. ఇట్లా తీసుకొని కొంచెం నోట్లు వేసుకుంటా అంటాను. ఎట్లున్నది అంటాను. బెల్లం ఎట్లుంటుంది, స్వీట్గానే ఉంటుంది, దాని టేస్ట్ ఉంటుంది ఇంకా వేరే కదా. ఇంకో 1/2 కేజీ బియ్యానికైతే ఇంత బెల్లం తీసుకున్నా. మా ఊళ్ళో అక్కడ తీయే ఉండాలట. అందుకే ఇక కొంచెం అయితే అన్నం ఆనికి వచ్చింది మొత్తం ఇట్లా. ఇట్లా అయినప్పుడు మనం బెల్లం అంతా వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పోసుకుంటాను. పొట్టని దంచమంటే దంచేది మొత్తం టిఫిన్గా దంచింది. ఇక అతుక్కున్నది మొత్తం. మొత్తం ఇట్లా కలిసేటట్టుగా ఇయ్యో. ఇట్లనే యాలకులను పాలు, యాలకులు దంచేసుకోవాలి, పాలు పోసుకోవాలి. ఉడికే కొంచెం ఇట్లా దించే ముందు అయితే పాలు పోసుకుంటే మంచి చిక్కగా పాలు మంచిగా ఉంటుంది. ఇక బెల్లన్నం అయితే మొత్తం ఉడికింది. ఇక ఇట్లా కొత్తలు అంటాము. ఇట్లా అన్నప్పుడే దించడం ఉంది. స్టవ్ ఆఫ్ తీసుకోవడం. ఇప్పుడైతే మా చిన్ను నేను చేసిన బెల్లన్నం అయితే తింటాడు. ఎట్లున్నదిరా? వస్తున్నదా? నువ్వు తిన ముందుకే మస్తున్నది అంటే నువ్వు సుర్ర కాలుతుంది. అది ఊదుడే సరిపోతా. బెల్లండం ఎట్లుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.